దారి పట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై ట్రాఫిక్ పెరిగింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం పట్నం వాసులు పల్లెదారి పట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై ట్రాఫిక్ పెరిగింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సంక్రాంతి పండుగ కోసం పట్నం వాసులు పల్లెదారి పట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై ట్రాఫిక్ పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారి 65 పైన పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పట్నం వాసులు కూడా పట్టినటువంటి పరిస్థితి. సంక్రాంతి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పండుగ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి వేలాది మంది తమ స్వస్థలాలకు వెళ్ళడం కోసం సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాల్లో కూడా బయలుదేరి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చౌటుప్పల్ సమీపంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు ఒకేసారి చేయడంతో ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి ఉంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 14 బూతులు ఉండగా 10 బూతులను విజయవాడ వైపుకు వెళ్లేందుకు ఓపెన్ చేసినటువంటి అధికారులు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అబ్దుల్లాపూర్ మెట్ మొదలుకొని ఇటు చౌటుప్పల్ వరకు కూడా రోడ్డు మరమ్మతులు నడుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ మాత్రం తీవ్రంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా ఒకేసారి వాహనాలు వేల సంఖ్యలో పంతంగి టోల్ ప్లాజా వద్దకు చేరుకోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ ఏవైతున్నాయి, బ్లాక్ స్పాట్స్ వద్ద కూడా ప్రమాదాలు జరగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన సూచనలు చేసే దిశగా అటు పోలీస్ శాఖతో పాటు ఇటు జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రస్తుతం మాత్రం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా నక్రేకల్ సమీపంలో ఉన్నటువంటి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద, అట్లాగే తిప్పతి సమీపంలో ఉన్నటువంటి మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ప్రస్తుతం వాహనాలు చేరుకుంటున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే దాదాపుగా 65
95,000 వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినట్టుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించిన పరిస్థితి ఉంది. ఈ రోజు అంటే నిన్నటి నుంచి కొంత రష్ ఉన్నప్పటికీ ఈ రోజు ఇంకా ఎక్కువ సంఖ్యలో వాహనాలు బయలుదేరడంతో ఈ రోజు సుమారు 90 నుంచి 95,000 వాహనాలు టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే పరిస్థితి ఉందని అధికారులు నిర్ధారించిన క్రమంలో ప్రస్తుతం మాత్రం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 10 గేట్లను ఓపెన్ చేసి అటు విజయవాడ వైపు వాహనాలు మళ్లిస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ మాత్రం కొనసాగుతుంది. సుమారు 1/2 కిలోమీటర్ మేర కూడా ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉందని మాత్రం అధికారులు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి. అదే వస్తున్నటువంటి వాహనాల రద్దీకి అనుగుణంగా తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కానీ కొంత ప్రస్తుతం మనం చెప్పుకున్న అబ్దుల్లాపూర్ మెట్రో అదేవిధంగా బాటసింగారం ప్రాంతాల్లో రోడ్డు మరమ్మతులు నడుస్తున్న క్రమంలో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కావడం, ఒకేసారి వాహనాలు టోల్ ప్లాజా వద్దకు చేరుకోవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుందని జిఎంఆర్ సంస్థకు సంబంధించిన అధికారులతో పాటుగా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 2:30-3 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఇదే రకంగా కొనసాగే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. మొత్తంగా అంటే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మాడుగులపల్లి టోల్ ప్లాజా అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద మాత్రం ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితి చక్కదిద్దేందుకు మాత్రం అటు అధికారులు చర్యలు తీసుకుంటే పరిస్థితి. ఫాస్టాగ్ కూడా అంటే వెంటనే ఫాస్టాగ్ రిసీవ్ చేసుకోవడంతో పాటుగా వాహనాలను ఎప్పటికప్పుడు పంపించే విధంగా మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒకవేళ సాంకేతిక పరమైన సమస్యలు ఏమైనా తలెత్తితే మాన్యువల్ గా కూడా పంపించడానికి మాత్రం అవసరమైన ఏర్పాట్లు టోల్ ప్లాజాల వద్ద చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా హైదరాబాద్ సంబంధించి మనం చూసుకుంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి అనేది అతిపెద్ద పండుగ కావడంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాసులంతా కూడా పెద్ద ఎత్తున తరలివేరుతున్న పరిస్థితి ఉంది. దీనికి తోడుగా సొంత వాహనం అంటే ప్రైవేట్ వాహనాలకు కూడా భారీ ఎత్తున వస్తుండడం, సొంత వాహనాలు కూడా ప్రజలు తరలి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ట్రాఫిక్ జామ్ ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నప్పుడు కూడా ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా వాహనదారులను వెంటనే పంపించేందుకు మాత్రం అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల కొంత సంతృప్తి వ్యక్తం చేసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద వస్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో అతివేగంగా వెళ్లకుండా జాగ్రత్తగా గమ్యస్థానాలు చేరుకోవడం కూడా పోలీస్ శాఖ సిబ్బంది మాత్రం వారికి ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేస్తూ సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓకే, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.